విశాఖ గాజువాక సనాతన ధర్మం అనేది ఒక శాస్త్రీయమైన మరియు ఉన్నతమైన జీవన విధానమని శ్రీ శ్రీ త్రిదండి చిన్నచేర్ స్వామి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 69వ వార్డు తుగ్లా గ్రామంలో శ్రీ 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 విజయ రాఘవ స్వామి ఆలయ పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 69వ వార్డు మాజీ కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిదండి చిరజీఆర్ స్వామి మాట్లాడుతూ భారతదేశం అంటేనే హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. సనాతన ధర్మం మానవుడి ఆధ్యాత్మికత ఉన్నతికి, సమాజ శ్రేయస్సుకు అవసరమైన మార్గదర్శకాలను అందిస్తుందన్నారు. అత్యంత ప్రాచీనమైన జ్ఞాన మూలాలు ఉన్న మతం ఏదైనా ఉంది అంటే అది హిందూ ధర్మం అన్నారు. అటువంటి దేశంలో పుట్టడం మన అదృష్టం అన్నారు. దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయని, ఎవరు పద్ధతిలో వారు పూజించినప్పటికీ సర్వమత దేవుడు ఒక్కడే అని అన్నారు. మనం చేసే పూజల వల్లే ప్రజలు అందరూ బాగున్నారని, అందులో మన కుటుంబం కూడా బాగుంటుందని అన్నారు. చిన్నజీఆర్ స్వామి ఆశీస్సులతో మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి వారికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడగండి భగవంతుడికి. పాదౌ అయినప్పుడు తండ్రి యొక్క నామాన్ని పలకకూడదు అని పిల్లల్ని అడ్డవచ్చునా? తల్లి నామాన్ని పలకకూడదని అంటే ఇప్పటికి 5127 సంవత్సరాలు అయిందనమాట. కలియుగంలో మొదట పుట్టినటువంటి మహనీయుడు ఆయన విశాఖ నక్షత్రం నాడు పుట్టాడు. రేపు 30వ తారీఖు నాడు వారి యొక్క వార్షిక పుట్టినరోజు వస్తోంది. భక్తి అనే దాన్ని లోకానికి కలియుగంలో మొదట చెప్పిన మహనీయుడు ఆయన. భక్తి అంటే దేవుడి ప్రేమే కదా. అందుచేత ఆయన పుట్టినరోజు నుంచి ప్రారంభించి 11 రోజులు మనం ఒక ప్రార్థన భగవంతుడిని చేద్దాం. ఎక్కడ చేద్దాం? మీ ఇంట్లోనే. ఎక్కడికి పోవద్దు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ ఆయిల్ ఖర్చు, పైసలు ఖర్చు. చేత పైసలు గీసలు ఒక్కటి కూడా ఖర్చు కావద్దు. మనం ఎక్కడుంటామో అక్కడే ప్రార్థన చేయాలి. కానీ అది ఒక శక్తివంతమైన ప్రార్థన చేయాలి. సమాజంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మనం దాన్ని తట్టుకునే శక్తి మనకి కావాలి. ఎంత గాలి వేసినా దీపం ఆరిపోవద్దు అంటే ఏం చేయాలి? పైన చిమ్ని పెట్టాలి. అలాంటి ఒక కవచం మనకు కావాలి. ఆ కవచాన్ని ఇచ్చేవాడు భగవంతుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం. ఆయన్ని మనం ప్రార్థన చేద్దాం. ఎన్ని రోజులు? 11 రోజులు. ఎప్పటి నుంచి? ఎన్నింటికి? ఉదయం 6 గంటలు. మీ ఇంట్లోనే చక్కగా స్నానం చేసి ఆరవేసిన బట్టలు కట్టుకుని చక్కగా దేవుడి దగ్గర కూర్చుని 1000 సార్లు, లేదు మీకు ఇంట్లో పనులన్నీ అర్జెంట్ అండి అంటే పనులు చేసుకుంటున్నా చేయండి, పర్వాలేదు. దానికి మీకు మంత్రం చెప్తా అంటారా? మరి మీరందరూ చక్కగా చేతులు పైకెత్తి ఆనంది. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః అనండి. వచ్చేసింది. ఇదే మంత్రం మనకి 1008 సార్లు మీ ఇంట్లోనే అనుకోండి. అదే సమయానికి మన రామచంద్రుడి సన్నిధానంలో మేము కూడా అంటాం, మేము కూడా చేస్తాం 1008 సార్లు. అయితే దాంతోపాటు హోమం గట్రా చేయాలంటే మీ అందరికి కష్టం కదా. అది మీరు ఎవరు చేయడం చికాకుగా ఉంటుంది. ఇళ్లలో ఉండేవాళ్ళకి చేస్తే మళ్ళీ పక్కింటి వాళ్ళు, ఈ పొరుగింటి వాళ్ళు దగ్గర ఆడుతుంటారు.
అంచేత హోమం అది అక్కడ దేవుడి దగ్గర మేమే చేస్తాం. సుదర్శన శతకం మేమే చేస్తాం. ఆన్లైన్ మీరు కూడా చూడొచ్చు మీ ఇంట్లో కూర్చుని. ఇప్పుడు మీ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? అందరి దగ్గరలోనే మీరు చూడొచ్చు. రోజు 11 రోజులు అంటే 9వ తారీఖు దాకా ఉదయం 6కి షార్ప్ 6 ఆరంభం అవుతుంది. మొట్టమొదటి జపం జరుగుతుంది, తర్వాత శతకం పారాయణ, హోమం, ఆ తర్వాత కార్యక్రమం 8 దాకా జరుగుతుంది. 8కి పూర్తి చేస్తారు. అక్కడ మీరు 8 దాకా ఉండక్కర్లే. మీ ఇంట్లో మీకు 1000 నిమిషాలు ఎప్పుడైతే అప్పుడు మీరు ఆపేసి మిగతా పనులు మీరు చేసేసుకోవచ్చు. ఎంతమంది చేద్దాం? ఎవరి కోసం చేద్దాం? మన సమాజం కోసం, అందులో మనం సుఖంగా ఉండగలగడం కోసం.